ఋషికొండపై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఋషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈ రోజు తెరలేపడం జరిగింది. ఈ కట్టడాలపై ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదేవిధంగా 3 రాజధానులు అని యూటర్న్ చేశారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారు. ఋషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలే. పచ్చటి కొండను గుండు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ముందు టూరిజం అన్నారు, కొంతకాలం రిసార్ట్స్ అన్నారు, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారు. అనుమతులు లేవని ప్రజావేదిక కూల్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసింది. కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజావేదికను జేసీబీలతో కూల్చివేశారు. ఋషికొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు నివేదికలు ఇచ్చింది. ఈ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా ప్రారంభించారు. ఎంతో ముచ్చటపడి కట్టుకున్నారు. చివరకు ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారన్నారు గంటా శ్రీనివాస్. కాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్ లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా ఎంత విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని పూర్తి చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయడం ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్ అండ్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే అక్కడ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం కోర్టులను కూడా తీసేసి ట్రాక్ చేసి కొంచెం నడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ట్రక్లైన మిషన్లు తెచ్చి దాన్ని కూల్చేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయో ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్లీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద. కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా జరుపుకి గుండి గుర్తించే విధంగా వాళ్ళు అఫిడవిట్లో న్యాయస్థానం కూడా తప్పుడు నివేదించారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం, ఇది టూరిజం కూడా చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దించారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ గంటకి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మామ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు. లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్పుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం